ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారంతో 45 కోట్లతో రాజుపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు త్వరలో టెండర్లకు పిలుస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమం సమపాలలో చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజుపాలెం పంచాయతీలో 5 కోట్లతో R&Bలో అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులను చేశామన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో గ్రామాలలో తల ఎత్తుకుని ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాల గురించి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎన్నో దేవాలయాలు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం 5 రూపాయలకే పొద్దున మధ్యాహ్నం రాత్రి భోజనాలు అందిస్తున్నాం మనం. కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద ఎంతో మందికి ఆ ఇంటి పెద్ద నుంచి వాళ్ళకి ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారు. ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ఈరోజు మనం అందరం ఎంతో గొప్పగా గౌరవంగా ప్రతి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో మేము ఈ సంక్షేమాలు చేశాం, ఈ అభివృద్ధి పనులు చేశాం, ఆర్థిక వ్యవస్థ గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా ఉన్నా కూడా సరిదిద్దుకొని ఇన్ని మీకు చేస్తూ పోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా తప్పకుండా మీకు అందరికీ ప్రజలకి అండగా ఉంటాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే ఈ 3 సంవత్సరాల్లో వీలైనంత వరకు అన్ని కూడా మేము ఆ సమస్యలు తీరుస్తామని చెప్పే విధంగా ప్రతి నాయకుడు ఈరోజు కూటమి నేతలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ బాగోగులకు తెలుసుకొని మనం చేసిన పనులు చెప్పి చెయ్యాల్సినవి ఏమన్నా ఉంటే ఆ లిస్టులు తీసుకొని మా దగ్గరికి రమ్మని చెప్పి అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ వార్డులలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 324 బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ లోనూ గడప గడపకి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్కరు కూడా తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడే ఇక్కడ ఉన్న మహిళలు చాలా మంది నేను వాళ్ళ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఒకరు కాలువలు రోడ్లు అలాగే ఇంకొక రోడ్డు 2 కూడా చూపించడం జరిగింది. అవన్నీ కూడా 2వ బూత్ లో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి మనమందరం ఇంటింటికి తిరిగి మనం ఎలక్షన్స్ లో రాకముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అందులో ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్ గా సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా ఇంకోవైపు చేసుకుంటూ రెండు కళ్ళు లాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల కోసం పేదల సేవలో అనే కాన్సెప్ట్ తో 1వ తేదీ కల్లా 4000 పెన్షన్, దివ్యాంగులకి 6000 పెన్షన్, అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 అందరికీ తల్లికి వందనం వచ్చింది అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తల్లుల ముఖంలో ఆనందం చూస్తున్నాం మనం. అదే విధంగా అన్నదాత సుఖీభవ మనం ఏదైతే చెప్పామో అది ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి కింద ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు ఈరోజు. అదే విధంగా మనం ఈరోజు మెగా డిఎస్సి చెప్పాం. 16,000 మందికి టీచర్ పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆటో సేవలు ఇచ్చాం, మత్స్యకార సేవలు ఇచ్చాం. అలాగే అంగన్వాడీ టీచర్లకు కూడా తల్లికి వందనం వచ్చే విధంగా మనం చేశాం.
ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు కూడా వారి సహకారంతో రాజుపాలెం గేట్స్ 45 కోట్లతో టెండర్ పిలవడానికి సిద్ధంగా ఉంది. త్వరలో వర్క్ కూడా మొదలవబోతుంది. అలాగే రాజుపాలెం టు తాటాకులు తిన్న 2.80 కోట్లతో ఆర్ఎంబిలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే తపాతోపుకు కొడవలూరు ప్యాచ్ వర్క్ 5 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ రోజు మీరు సుమారు ఆర్ఎంబిలోనే మనం 20 లక్షలు రాజుపాలెంకి శాంక్షన్ చేయడం జరిగింది. పనులు జరగబోతున్నాయి కూడా. అలాగే ఇప్పుడే ఏఎంసీలో కూడా రైతు బజార్ కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్లు రావడం జరిగింది. అక్కడ కూడా అది కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు హాస్పిటల్ చెప్పాను, అన్ని చెప్పాను. ఇవన్నీ చూస్తే మీకే ఈ పేపర్ తీసుకొని ఈ లెక్కలు మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇది అభివృద్ధి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఊరికే ఇల్లులు తిరుగుతున్నారు. సంక్షేమం పేపర్ పెట్టుకొని మనం ధైర్యంగా అభివృద్ధి పనులు చేయిస్తున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్క కూటమి నేత ఈ రోజు గర్వంగా చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఇదే. మన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇంటింటికి తిరిగి మనం చేసిన ఈ అభివృద్ధి సంక్షేమం ప్రజలకి వివరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మాకు సీఎం గారు తిరుగుతున్నారు, సీఎం గారు మమ్మల్ని తిరగమని చెప్పారు. నేను మీకు చెప్తున్నాను, మీరు ప్రజలకు చెప్పాలి. ఇది మీ బాధ్యత. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు ప్రజలకి నమ్మకం ఇస్తున్నాం. మనం భయాందోళనలపై ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మన రాజపాలెంలో భయము అంటే తెలియకుండా ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా తలెత్తుకుని బతకగలుగుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పాలని ఇక్కడున్న రాజపాలెం నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రతి నాయకుడు ప్రతి గ్రామంలో కలిసిమెలిసి పనిచేయాలని, ఎన్నన్నా కానీ ఎంతమంది అయినా కానీ గ్రూపులు ఉండండి, కానీ అందరూ తెలుగుదేశం గ్రూపు, ఒకటే గ్రూపు, అందరూ తెలుగుదేశం కుటుంబం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం కార్యకర్త. ఒక రోడ్ అయితే శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ, దాన్ని తొందరగా మొదలు పెడతాం. మిగతా కాలువలు కూడా చేసిస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇప్పటి వరకు మనం నార్త్ రాజపాలెం పంచాయతీ అభివృద్ధి పనులు చూసుకుంటే ఇరిగేషన్ శాఖలో 17 లక్షలు పెట్టడం జరిగింది. 8 లక్షలతో 4వ డ్రాఫ్ట్ దక్షిణ భాగం నుంచి 8వ మైల్ డ్రాఫ్ట్ వరకు గుర్రపు డెక్క తొలగింపు, 9 లక్షలతో 8వ మైలు రెగ్యులేటర్ మరమ్మతులు పునరుద్ధరణ చేయడం జరిగింది. అంటే మొత్తం 17 లక్షలు ఇరిగేషన్ శాఖలో పెట్టాం. పంచాయతీ రాజ్ శాఖలో 15 లక్షలతో 3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. 72 లక్షలతో 2 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవ్వడం జరిగింది. అంటే పంచాయతీ రాజ్ శాఖలో 87 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. విద్యుత్ శాఖలో 79 లక్షలు ఖర్చు పెట్టాం. 21 లక్షలతో 3 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. 40 లక్షలతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 40 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఇవ్వడం జరిగింది. 18 లక్షలతో 63 kV ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ బిగించడం జరిగింది. అంటే విద్యుత్ శాఖలో 87 లక్షలు ఖర్చు పెట్టాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖలో 10 లక్షలతో సిబిఎన్ కాలనీలో తాగునీటి పైప్ లైన్ వేయడం జరిగింది. 6 లక్షలతో నార్త్ రాజపాలెంలో సచివాలయం సమీపంలో బోరు పంపు సెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ ఫండ్ కింద 20 లక్షలతో నార్త్ రాజపాలెంలో జడ్పీ హై స్కూల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్, అదనపు తరగతి గదులు, వంట గది నిర్మించడం జరిగింది. అలాగే హౌసింగ్ లో సొంత ఇంటి స్థలాలు ఉన్న 47 కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. అవి వచ్చున్నాయి, త్వరలో అవి కూడా అందజేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే సిఎంఆర్ఎఫ్ కింద ఈ నార్త్ రాజపాలెంలో 20 మంది పేద కుటుంబాలకు 22 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే
ఇప్పుడు కొత్తగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.